టు రాజు వాలంటీర్ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో పింఛన్స్ పంపిణీ అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి పింఛన్స్ అనేది పంచడం జరుగుతుందండి. సో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు పింఛన్స్ అనేది పంచడం జరుగుతుంది. సో ఈ పింఛన్ ప్రాసెస్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో 2 కేటగిరీలుగా పింఛన్ పంపిణీ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్గా ఎవరైతే వృద్ధులు కానీ అలాగే దివ్యాంగులకు సంబంధించి ఎవరైనా మంచాన పడిన వాళ్ళు ఉంటే కన్నా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి పింఛన్ అనేది తీసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. సో పింఛన్ తీసుకునే ప్రాసెస్లో భాగంగా పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళండి. అలాగే దాదాపుగా మనకి ఆంధ్రప్రదేశ్లో 66,34,000 మంది పింఛన్దారులు అయితే ఉన్నారు. ఇందులో మనకి దివ్యాంగులు వచ్చేసరికి 8 లక్షల మంది, అలాగే వృద్ధాప్యం వచ్చేసరికి మనకి 16 లక్షల మంది, అలాగే మనకి ఒంటరి మహిళలు వచ్చేసరికి 80 లక్షల మంది పింఛన్దారులు అయితే ఉన్నారు. సో వీరందరికీ పింఛన్స్ అనేది ఏప్రిల్ 3 నుంచి 6 తేదీ వరకు పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలా వార్డు సచివాలయం సంబంధించి ఎవరైతే సిబ్బంది ఉన్నారో దాదాపుగా మనకి 1,27,000 మంది సచివాలయ సిబ్బంది మాత్రమే ఉన్నారు. సో తగిన సిబ్బంది లేరని చెప్పేసి చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే దివ్యాంగులు కానీ అలాగే మంచాన పడిన మహిళలు కానీ వృద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గరికి పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని, డోర్ టు డోర్ చేయడం జరుగుతుందని గ్రామ వార్డు సచివాలయం శాఖకు ఒక ఏపీ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మనకి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు అయితే పింఛన్ పంపిణీ చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం. మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పింఛన్ పంపిణీ అనేది ఏప్రిల్ 3 నుంచి 6 వరకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే పింఛన్ పంపిణీ అనేది త్వరగా పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగిందండి. సో ఇదండి వైఎస్ఆర్ పింఛన్ కార్డుకు సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.